ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి ప్రభు అయిన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, మీ దైకే వందనాలు. మీ కృప ద్వారా ఈ రాత్రి ప్రభు మీరు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన ఈవులన్నింటిని బట్టి వందనాలు. పాడుతున్న పాటలు, ఆరాధనలు, వాక్యపరచుల నుండి ఈ లైవ్ని దీవించి మీ నామాన్ని కనపరచుకోమని యేసు నామంలో ప్రార్థన అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపము ఇచ్చెను. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. యేసిన సర్వము, యేసిన సమస్తము, యేసిన సర్వము, యేసిన సమస్తము. యేసయ్యా 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 యేసయ్యా. అలాగే కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తి దేవుని నామాన్ని స్తుతిద్దాం. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great God. Then Sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. Mahaganuda, Mahonatuda, Mahaganuda, Mahonatuda. Praise the Lord. ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం. ఏసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నావా? స్థుతి ఆరాధనలో మీరు ఉన్నారయా, స్థుతి దిగి వచ్చారు ప్రభా. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను. ఏసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయా, చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయా. ఏ దృష్టికొని చంటి బిడ్డను పడకుండా చేయండి అయ్యా, ఏ దృష్టికొని చంటి బిడ్డను పడకుండా చేయండి. అలాగే యవన బిడ్డల హృదయాలైనా పశ్చాత్తాపంతో వచ్చి ఉంటుంది. యవన బిడ్డల హృదయాలు నిండా పశ్చాత్తాప జీవితాన్ని సహాయం చేయండి నాయన. నిండా మనసుతో నిన్ను ఆరాధిస్తాం, నిన్ను స్తుతిస్తాం. సేవకులు ఎక్కడున్నారు, కుటుంబాల బిడ్డలు మీరు ఆశీర్వదించండి. వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించుకొని అడుగుతున్నాం. యెహోషువలే మేము మాటి వారి హోమం సేవిస్తాం అన్నట్లుగా యెహోషువలే మేము మాటి వారి హోమం సేవించకుండా దానికి మాకు ఇచ్చపడగా నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. స్తుతులు స్తోత్రాలయ బంధువులు స్నేహితులు దర్శించమని తాకండి. లైవ్లో ప్రతి దర్శించండి, వాసన వాడుకుని అభిషేకించి తండ్రి వాక్య జ్ఞానం ప్రార్థన అభిషేకం ఏంటండి. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టదు, ప్రతి కుటుంబం దర్శించండి. నీ దాసం ద్వారా మాట్లాడండి, నీకు అభిషేకం తండ్రి. నీ వాక్య జ్ఞాన ప్రార్థన అభిషేకంతో, నీ తలాంతులతో తండ్రి, నీ ఆత్మతో నాయన మమ్మల్ని నింపమని అడుగుతున్నారు సార్. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. యేసయ్యా, నీ రాకడ చాలా సమీపం ఉన్నాయా, నీ రాకడ కొరకు మేము సిద్ధపరచండి అయ్యా. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప ధన్యత మాకు దయచేయండి.
అలాగే నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తుంది. అలాగే ప్రభు ఎవరైనా అనారోగ్యం సంపూర్ణంగా స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలిపోతున్న సంఘ సమృద్ధి దయచేయండి. నిరాశ నిస్పృహను లేవని సహాయం చేయండి ప్రభు. అలాగే ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామ తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపడి మా గృహాన్ని సన్నిధించడం ప్రకాశం చేసి నీ సన్నిధి వెలుగుతో నింపబడుతున్నాను. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని అడిగిన దానికి మంచి ఆరోగ్యం స్వస్థత ఇచ్చేయండి అయ్యా. మాకు స్వస్థతనివ్వండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రం. నువ్వు దేవుడు అయ్యా తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అంటున్నావు. యెహోవా రాఫాగా ఉన్న దేవుడు ప్రభు కనికరించండి, కృప చూపించండి అయ్యా. నీకు వందనాలయ్యా. అలాగే ప్రభు నాయన యేసయ్యా యేసునామములో పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. మంచి వాతావరణం, చల్లటి వాతావరణం దయచేసి పేదల కొరకు ప్రభా సదుపాయాలు కలిగజేయండి అయ్యా. పేద బిడ్డలు ప్రేమించే దేవుడు అయ్యా. యేసునామముల వరకు సదుపాయాలు కలిగజేయండి అయ్యా. చల్లటి వాతావరణం దయచేయండి అయ్యా. స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. అలాగే జూనియర్లంతా మీ నామాన్ని ఇచ్చేస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం. ఈ జూనియర్లంతా కూడా ప్రభు మీ నామాన్ని ఇచ్చి మీ నామాన్ని కనపరిచి కృపాదాన్ని దయచేయండి పొందాలి. స్తుతులు స్తోత్రాలు మీ నామాన్ని ఇచ్చిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం. మహోన్నతుడి సర్వోన్నతుడివి నీకు సాటి ఎవరు ప్రభా. నీలాగా భీకరమైన కార్యాలు గొప్ప కార్యాలు చేసేవారు నీకు స్తుతులు స్తోత్రాలు. మా అవమానందులన్నీ కొట్టివేండి అయ్యా. నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. నీకు అన్నారు అయ్యా. మా చింత యావత్తు మీ మీద మోపుతున్నాం, మా భారం అంతా మీ మీద మోపుతున్నాం అయ్యా. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను అయ్యా. సాతాన్ని కట్టిన గోడలని మీరు కూల్చుండయా. వాడెందులో శక్తిలో లయపరచుకున్నాను. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తిలో బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కూల్చుండయా. వాడెందులో శక్తిలో లయపరచుకున్నాను. మీ నామాన్ని కనపరుస్తున్న నామాన్ని ఇచ్చేస్తాను. ఈ ప్రార్థన సన్ని చేర్చుకున్నాను. యేసునామములో ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభవందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 7వ అధ్యాయము. ఆదికాండం 7వ అధ్యాయము మొదటి వచనం. ఆదికాండము 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఎన్నుటి చూచితిని కనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి. ఓకే. పవిత్ర 6వ అధ్యాయము 9వ వచనం. నోవహు వంశవళిదే. నోవహు నీతిపరుడను, తన తరముల నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. చాలు. ఇక్కడ నోవహు గురించి 2 మాటలు భయపడ్డాయి. 2 మాటలు ఎంతో పవర్ఫుల్ వర్డ్స్. దేవుడు నోవహుతో మాట్లాడుతూ, నోవా నీ తరంలో, ఇన్ యువర్ జనరేషన్, ఈ తరంలో అంటే నోవహు జీవించిన ఆ తరంలో, ఆ జనరేషన్లో, జనరేషన్ అంతా, ఒక జనరేషన్లో ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఉంటారండి. అంతమందిలో కూడా దేవుడు నోవా గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే 2 మాటలు. ఒకటి 6వ అధ్యాయం 9వ వచనంలో, తన తరములో నిందారహితుడు, దేవునితో కూడా నడిచిన వాడు. అదొకటి. రెండవది, ఈ తరములో నీవే నాయకుడు, నీతిమంతుడు అయి ఉన్నావు. నిందారహితుడు, నీతిమంతుడు, దేవునితో కూడా నడిచినవాడు. అందుకే కాబోలు దేవుడు ఒక ఆఫర్ ఇచ్చాడు నోవాహుకి, ఒక స్పెషల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఏంటంటే ఈ లోకమంతటిని, జనరేషన్ అంతటిని, అప్పటికి ఆ జనరేషన్ ఎంత దారుణంగా ఉందంటే చాలా భయంకరంగా తయారైపోయింది ఆ జనరేషన్. మరి మీరు చూస్తే దేవుని వాక్యంలో, పిల్లరా, నరుల కుమారులు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పాపం చేశారట. ఆ దినాల్లో నెఫీలీనులు భూమి మీద ఉండిరి అని రాయబడింది. నెఫీలీనులు అంటే బలత్కారులు అని రాయబడింది. అది 2వది. 3వది 5వ వచనంలో, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహాంత్యం ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు,
యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకున్నాను. ఎంత దేవుణ్ణి ఎంత హింస పెట్టారు, ఎంత క్షోభకు గురి చేశారు, ఎంత బాధ పెట్టారండి. భూమి మీద ఉన్న మనుషులంతా మనసు పాడు చేసుకున్నారు, హృదయం పాడు చేసుకున్నారు, శరీరాన్ని కల్మషం చేసుకున్నారు, పాపం పాడు చేసుకున్నారు. దేవునితో సంబంధం పోయింది. నెఫీరీలో వచ్చారు బలత్కారులు, దేవుని కుమారులు నరుల కుమారులతో పాపం చేశారు. పాపము ఎక్కడ చూసినా పాపము 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 భయంకరంగా ఉంది. అలాంటి తరములో నోవహు జీవించాడు. ఎలా జీవించాడు అంటే తన తరమంతట్లో నిందారహితుడు. ఏముంది నా ఇంగ్లీష్లో 6:9, జెనసిస్ చాప్టర్ 6:9. These are the generations of Noah. Noah was a righteous man, Noah was a righteous man. blameless in his generation. Yes, blameless. Noah walked with God. Blameless అనే మాట, రైచస్ నీతిమంతుడు, బ్లేమ్లెస్ అంటే నింద ఏమాత్రం లేనివాడు, కల్మషం లేనాడు, ఏ మచ్చ లేనివాడు, అంత జాగ్రత్తగా బ్రతికాడు, కాపాడుకున్నాడు తన ఆత్మీయ జీవితాన్ని. ఇది చాలా ప్రాముఖ్యం. ప్రభు అబ్రహాంతో కూడా అంటారు 18:1, నీవు నా 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 ఎదుట నడుచుచు, నువ్వు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యిండు. 18:1. మరియు 17:1. అబ్రహాము 99 ఏండ్ల అయిన వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు. అది దేవుడు అన్నాడు, అబ్రహామా నువ్వు నా సన్నిధిలో ఎలా ఉండాలి తెలుసా? నిందారహితుడుగా ఉండాలి. నాకును నీకును మధ్య అప్పుడు నేనేం చేస్తానంటే నీకు నాకు మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించుదని అతనితో చెప్పాను. నిందారహితంగా మనం బ్రతకాలి, నింద లేని వారిగా. అది దేవుని వాక్యం ఈరోజు ఉదయం చదివాను. 22వ కీర్తనలో సామెతలు అనుకుంటా 22వ అధ్యాయంలో చదువుతాను. మంచిది చూస్తేనే చాలా నాకు హృదయాన్ని చాలా గట్టిగా తాకింది అన్నమాట. మొదటి వచనం 22:1. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయ్యు కోరదగినవి. గొప్ప ఐశ్వర్యం కంటే ఏదంట? గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయ. దయ ఇంగ్లీష్ చదువునా? 22:1. A good name is to be chosen rather than great riches. Favor is better than silver or gold. Yes. ఇప్పుడు ఇక్కడ మంచి పేరు, దయ, ఇతరుల దేవుని దయ, మనుషుల దయ. ఫేవర్ అన్నట్టు చూసారా? ఇంగ్లీష్లో ఫేవర్. ఇతరుల ఫేవర్ మనం పొందుకునేలా ఉండాలి. కొన్నిసార్లు మన మీద అసూయపడి మనల్ని బాధ పెట్టడానికి చాలా మంది వాళ్ళని పక్కన పెడితే సాధారణంగా మనం చూస్తే కెన్ వీ గెట్ ద ఫేవర్ ఆఫ్ ద పీపుల్? అందుకే యేసుప్రభు వారట దేవుని దయందును మనుషుల దయందును పెద్దల దయందును వర్ధిల్లుచుండే అన్నమాట రాయట. ఈరోజు మంచి పేరు, రిచెస్ కన్నా, వెండి బంగారాల కన్నా మంచి పేరు కోరదగినది. మంచి పేరు, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు. ఏంటి? గొప్ప ఐశ్వర్యం ఒక పక్కన పెట్టి మంచి పేరు ఒక పక్కన పెడితే ఎవరు దేన్ని కోరుకుంటారండి? గొప్ప ఐశ్వర్యాన్ని కోరుకుంటారు. కానీ వాక్యం చెప్తుంటే మంచి పేరు గొప్పదంట, ఫేవర్ గొప్పదంట. ఈరోజు నోవా గురించి ప్రభు మాట్లాడుతూ, నోవాట ఆ తరంలో నీతిమంతుడు, నిందారహితుడు. ఈ దినాల్లో నోవహు దినాల్లో లేవా? లోతు దినాల్లాగా ఉండలేదా? ఉన్నాయి కదా. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం కదా. ఈ దినాల్లో కూడా నిందారహితులుగా జీవిస్తున్నామా మనం? ఈ దినాల్లో కూడా దేవుని భయం కలిగిన వారు ఉన్నారా? నేనున్నాను ప్రభు అని నువ్వు చెప్పగలవా? నీవు, నీ కుటుంబం యెహోవా భయభక్తులు కలిగి ఉన్నారు. అందుకే దేవుని వాక్యం ఏం రాయబడింది? 100 కీర్తన గ్రంథంలో
115, 13. 115, 13. పిల్లల్నేమి పెద్దల్నేమి తన యందు భక్తి గల వారిని యెహోవా ఆశీర్వదించును. అది యెహోవా మిమ్మల్ని చాలాసార్లు చాలా మంది అంటారు కదండి, మేమండి చిన్నపిల్లలు అండి, మేమండి ఉద్యోగం అండి, సినిమాలు చూసేస్తామండి, అబద్ధాలు ఆడేస్తామండి, దొంగతనం మేము చిన్నపిల్లలం కదండి. ఎవరో చెప్పండి. నువ్వు పిల్లలనేమి పెద్దలనేమి ఎవరైనా ఒక్కటే ఆయన దృష్టిలో. ఎవరైనప్పటికీ కూడా యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన యెహోవా ఆశీర్వదించును. దేవుడు ఆశీర్వదిస్తాడు. యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను దీవించును. పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, ముసలోళ్ళు, ముడగోలు అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా, నిందారహితులుగా ఉండాలా, యథార్థవంతులుగా ఉండాలా. ఆమేన్. అప్పుడు ఆ కుటుంబం మీదకి ఏమొచ్చిందండి? ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం వచ్చింది. ఈ భూమి మీద ఉన్న సకల చరాచర సృష్టి అంతా జల ప్రళయంలో నాశనం అయిపోతే, ప్రపంచమంతటిని జల ప్రళయంతో దేవుడు ముంచేస్తే, అక్కడ ఒక మాట ఉంటుందండి ఆదికాండంలో. ఆ జల ప్రళయం ఉన్నట్టు ఒక్క బతకలేదంటండి. 7వ అధ్యాయం 27వ వచనం 21 నుంచి చదవండి. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించి సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయాయి. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికారాంధ్రంలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులు, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడున్న ఓడలో ఉన్నవి మాత్రమే మిగిలి ఉండెను. భూమి మీద ఊపిరి కలిగిన సకల చరాచర సృష్టి, పక్షులు, పశువులు, మృగములు, పురుగులు అందరూ చనిపోయారంట. తుడిచివేసేసాడంటే ఏమంటారు, వాష్డ్ అవుట్, వైప్ అవుట్ అంతే. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ నోవా అండ్ హీస్ ఫ్యామిలీ. ఆ ఓడలో నోవా మాట విని చేరిన ఆ పశువులు, పక్షులు కొన్ని ఓడలో ఉన్న నోవాతో పాటు ఉన్న మాత్రమే బ్రతికున్నాయంట. వాట్ ఏ గ్రేస్! అందుకే నోవాహు యెహోవా కృపను పొందినవాడు. ఈరోజు ఈ భయంకరమైన దినాల్లో నీవు నీ కుటుంబం రక్షించబడాలి. నోవాహు కుటుంబం లాగా ప్రిజర్వ్ చేయబడాలి, భద్రపరచబడాలి. మన భయంకరమైన ఏమొచ్చింది? భయంకరమైన కరోనా వైరస్ వచ్చింది. ఎవరినైనా క్షమించింది అది? గొప్పోడిని, పెద్దోడిని, పేదోడిని, మూర్ఖులము ఎవడైనా కనికరించిందా? అలా కాల్చుకుంటూ వెళ్ళినట్టుగా ప్రపంచం అంతటిని ప్రపంచమంతా షేకెన్. మహా వైరస్ అది. మహా కరువు రాబోతుంది, మహా యుద్ధాలు రాబోతున్నాయి, భయంకర ఉగ్రతలు రాబోతున్నాయి, శ్రమలు రాబోతున్నాయి, భయంకరమైన దినాలు రాబోతున్నాయి. నమ్మండి నా మాట. దేవుని సేవకుడిగా చెప్తున్నాను. అయితే భద్రపరచబడాలి అంటే, కాపాడబడాలి అంటే నోవాహు కుటుంబం లాగా మనం నోవాహులే పిల్లరా ఎలా బ్రతకాలి? నోవాహులే నీతిమంతులుగా, నిందారహితులుగా, పిల్లరా యథార్థత కలిగిన వారిగా, యెహోవా భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు మనము మన కుటుంబం కూడా సేవ్ అవుతాం, క్షేమంగా ఉంటాం. మరి శోధన కాలంలో దేవుని చేత కాపాడబడతాం. ఆ దినాలు భయంకర దినాలు రాబోతున్నాయి. సంగమా, ప్రియ దైవ జనాంగమా, మీరంతా త్వరగా సర్దుకొని తెలివిగా దేవుని కృప వలన నోవాహు వలె మనం బ్రతికినప్పుడు ఆ భయంకర దినాల్లో ప్రిజర్వ్ చేయబడి ప్రభు మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, మీ కృపగా వందనాలు. ఈ రాత్రి ప్రభు నోవాహు ఆయన కుటుంబాన్ని మా ముందు ఉంచారు. ప్రభు నోవా తండ్రి నీతిమంతుడు, తన తరములో ప్రభు నిందారహితుడిగా ఉన్నాడు. తన తరములో ప్రభు నన్ను యథార్థవంతుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. ప్రభు మరి లేఖనాల్లో మేము చదువుకుంటూ వచ్చాము.
నిజమే నాయన, ఆ తరము నాయన ఈ తరము ఒకలాగే ఉంది ప్రభా. ఇది ఒక భయంకరమైన తరం నాయన ప్రభు. ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేతలు గుడితనం కలగజేస్తూ ఉంది. ఎవ్రీవేర్ బ్లైండ్నెస్, దే కుడ్ నాట్ సీ ద రైట్ థింగ్. ఏది సరైనదో చూడగలిగిన కన్నులు వారికి లేవు. ఏది సత్యమో గ్రహించగలిగిన మనస్సు ఈ తరంలో వారికి లేదు. క్రైస్తవులు అలాగే ఉన్నారు, నామకథ క్రైస్తవులు, హిందువులు, లేకపోతే అన్ని జనులు అందరూ అలాగే ఉన్నారు ప్రభు. సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు ప్రభు. ఎంత బోధించినా గ్రహించలేకపోతున్నారు. మూర్ఖత్వం పెరిగిపోయింది నాయన. భయంకరమైన తిరుగుబాటు ధోరణి వచ్చేస్తుంది నాయన. ఎదురాడే మనసు వచ్చేస్తుంది. భయభక్తులు లేవు దేవుడు అంటే భయం లేదు నాయన. గర్వం వచ్చేసింది మనుషులు, హృదయ గర్వం. ఇలాంటి దినాల్లో మేము ఉన్నాం కదా. నోవహ వలె బ్రతకడం మాకు నేర్పించండి. నోవహలే మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ మా కుటుంబాన్ని కూడా రక్షణలోకి నడిపించుకొని రక్షణ ఓడలోనికి తీసుకెళ్ళే కృప మాకు దయచేయండి. ఈ సందేశం అనేకలకు ఆశీర్వాదకరంగా మార్చండి, అనేకలకు దీవెనకరంగా మార్చండి. మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ అనేకులు ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, వాడు రక్షకుడు ఆయన యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ప్రియ త్రియేక దేవుని కృప దీవెనలు మనందరికీ సమృద్ధిగా తోడి నడిపించబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. షలోమ్ అండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.